వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల కాగానే ఈసీ ఆ రాష్ట్రంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అదేమిటంటే ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ, హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ నుంచి ఆ రాష్ట్రంలో కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరూ మొత్తంగా 50 మంది వరకు సర్వీసుల నుంచి రిమూవ్ చేసేసింది. ఆ స్థానంలో ఇతరులను నియామకం చేసింది. ఎందుకంటే 2021లో ఎన్నికల్లో టీఎంసీ పార్టీ విజయం సాధించగానే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగింది. ఆ సమయంలో వీళ్ళంతా కూడా టీఎంసీ పార్టీ కార్యకర్తలకు తెర వెనక నుంచి సహకారం అందించారు అనే విధంగా ఈసీకి రిపోర్ట్ అందింది. దీంతో వీళ్ళందరినీ కూడా సర్వీసుల నుంచి రిమూవ్ చేసేశారు. నిజానికి మన దేశంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఇంత పెద్ద ఎత్తున అధికారులను రిమూవ్ చేయడం ఇది చాలా అరుదుగా జరిగే ప్రక్రియ. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో ఈసీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల కోసం ఎంత పటిష్టంగా ప్రయత్నాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా తాజాగా పోలీస్ శాఖకు చీఫ్గా నియామకమైన డీజీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై నుంచి బూత్ల దగ్గర ఎవరైనా హంగామా చేసినా, అల్లర్లు సృష్టించినా కానీ వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ తుక్కు రేగ్గొట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడైనా గనక ట్యాంపరింగ్ జరిగినట్లు చిన్న అనుమానం వచ్చినా ఆ ప్రక్రియ మొత్తంగా రీపోలింగ్ నిర్వహించేందుకు సైతం మేము సిద్ధంగా ఉన్నామని టీఎంసీ పార్టీ కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పటి వరకు మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో హింసను ప్రేరేపించడం ద్వారా తన పార్టీ కార్యకర్తల ద్వారా ఎక్కువగా ఓట్లు వేయించుకుని గెలుపొందింది అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు మమతా బెనర్జీకి ఒక శరాఘాతంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పకనే చెప్పుకోవచ్చు.